క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడి వాక్యం దించును గాక. ఆమేన్. అవునండి, మనకి విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ మన శరీరంలో ఎప్పుడైనా కొన్ని బలహీనతలు ఏర్పడుతున్నప్పుడు, మన కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఎక్కువగా అవుతున్నప్పుడు, లేదంటే మనకి ఏదైనా పనులు తలపెట్టినప్పుడు ఎప్పుడు చూసినా ఆ పనుల్లో విజయం కలగనప్పుడు దుష్టుడి యొక్క ఆలోచన మనకి ఎలా కలుగ చేస్తాడంటే, నీకు విరోధంగా ఎవరో ఏదో చేశారు, నీకు విరోధంగా ఎవరో ఏదో చేయించారు, నీకు విరోధంగా ఏదో అవుతుంది కాబట్టే నీకు ఈ యొక్క అపజయం, నీ శరీరంలో బలహీనత, నీ కుటుంబంలో కలహాలు అని చెప్పేసి మనకు ఒక ఆలోచన తీసుకొచ్చి పెడతారు. మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా మనతో అదే చెప్తారండి. కానీ దుష్టుని మాటలకు నువ్వు లోబడద్దు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును కూడా దేవుడు వర్ధిల్లనీయడండి. నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, ఆయన బిడ్డవు. నీకు వ్యతిరేకంగా ఎవరో ఏదో చేస్తే నీ దాకా దేవుడు ఎందుకు తీసుకొని వస్తాడు? ఆ యొక్క ఆయుధాన్ని దేవుడు వర్ధిల్లనీయకుండా ఆ యొక్క ఆయుధాన్ని దేవుడు లయపరుస్తాడు. అలాంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి పరిస్థితులను బట్టి భయపడక, విరోధి మనకి తలపెడుతున్న వినిపిస్తున్న మాటలకి లోబడక, భయపడక, దేవుని యొక్క వాగ్దానమును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి ధైర్యంగా ఉంటూ ప్రతి సమస్యను జయిద్దాం. అటు ప్రతి ఒక్కరికి దేవుడు ధైర్యమును, జయమును కలుగచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితిని బట్టి అయితే బిడ్డలు భయపడుతున్నారో ఆ పరిస్థితులు వారి దగ్గర నుంచి దూరం అయిపోవునుగాక. ప్రతి పరిస్థితుల్లో బిడ్డలకు విజయం ఇచ్చి నువ్వు వరకు తోడుగా ఉన్నాను గ్రహించి నీ మీద ఆధారపడే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.